నమస్తే. ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలో స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రహదారి మృత్యు ఘోషలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా అనేక రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా జస్ట్ 48 గంటలు కూడా కాలేదు ఇంకా, చేవెళ్ల దగ్గర జరిగినటువంటి ఒక హృదయ విదారక సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒక తండ్రి తన 3 కూతుళ్లను చదువుల కోసం అని చెప్పి హైదరాబాద్కి పంపించడానికి సెండ్ ఆఫ్ ఇచ్చి తీరా ఇంటికి చేరక ముందే వాళ్ళు విగత జీవులుగా మారారు అని వినాల్సి రావడం ఎంత బాధాకరం. ఇంకా లోకం చూడని ఒక పసికందు, తల్లి పొత్తిళ్లలో స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి పసికందు కంకర గుట్టల కింద తుది శ్వాసను విడిచి తల్లితో సహా విగత జీవులుగా మారినటువంటి కన్నీటి గాథలు, హృదయ విదారక సంఘటనలు. అక్కడ ఎవరిని పలకరించినా ఓ శోకతప్త హృదయమే. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనం ఒక్కసారి స్క్రీన్పై చూస్తుంటే ఎంత లేథల్ డ్యామేజ్, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. ఇది ఒక డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి గుంతను తప్పించే ప్రయత్నంలో అధిక ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి కలెక్టివ్, అంటే వ్యవస్థల సమీకృత వైఫల్యమా ఏంటి దీనికి? ఇదే ఈ ఘటనలు మరొక ముందే ఒకదాని తర్వాత ఒకటి అరైవ్ అలైవ్, ఇది లక్ష్యంగా రహదారి భద్రత గురించి పౌరుల్లో అవగాహన కల్పించడం ఎంతవరకు అవసరం? సో లెట్స్ డిబేట్. వీటన్నిటి మీద పాఠాలు నేర్పని రోడ్డు ప్రమాదాలు శీర్షికన ఈరోజు మనం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాక్సిడెంట్ ఫోరెన్సిక్ నిపుణులు, ఆ మాటకొస్తే ఫైర్ సంబంధించి కాజెస్ ఆఫ్ ఫైర్ గురించి ఇండియాలో అత్యున్నత ప్రమాణాలతో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు, రోడ్ యాక్సిడెంట్స్ రీకన్స్ట్రక్షన్ ఎక్స్పర్ట్ జుబేర్ అలీ ఖాన్ గారు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ ట్రైనర్ ధీరేంద్ర సామినేన్ గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముందుగా జుబేర్ అలీ గారు, సార్ ఇటువంటి ప్రోగ్రామ్ చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. అంటే ఇప్పటికీ ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మీలాంటి ఎక్స్పర్ట్స్, ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ సెషన్స్, ప్రోగ్రామ్స్, అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కానీ మృత్యు ఘోషలు ఆగట్లేదు. ప్రయాణానికి వెళ్ళే వాళ్ళకి అది తుది ప్రయాణం అవుతుందా, బ్రతికి గమ్యస్థానం చేరితే చాలనే పరిస్థితులు ఈరోజు ఎందుకు అలా? అసలు ఏంటి కారణాలు? సో మీ ఓపెనింగ్ రిమార్క్స్ సార్. సార్, కారణాలు అనేకం. ఎందుకంటే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ప్రకారం మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు కనిపించేది ఎఫెక్ట్ యాక్సిడెంట్ రైటా. దీని వెనకాల నంబర్ ఆఫ్ కాజెస్ని లిస్ట్ అవుట్ చేసుకుంటూ పోతే కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఎన్నో కాజెస్ మనకు కనిపిస్తాయి. సో అది ఒక్కొక్కటి మన ఉల్లిపాయ పొరవలసినట్టుగా ఒక్కొక్క కాజ్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ రోడ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్లను మనం అవాయిడ్ చేయలేం. బట్ అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్ ఏదైతే ఇంపాక్ట్ని అది తగ్గించుకోవచ్చు. మృత్యు నంబర్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా దురదృష్టకరం. మొన్న జరిగిన సంఘటన, అంతకుముందు కర్నూలు సంఘటన. సో ఈ సంఘటనలు జరగాలి, తీవ్రత తగ్గించుకోవడానికి చాలా రకాలుగా మనం కేవలం ఒక్క చనిపోవడమే కాదు సార్, ఇక లైఫ్ లాంగ్ అనేక మంది స్పైన్ ఇంజురీస్ తోటి, లేకపోతే బాడీ ఇంజురీస్ తోటి జీవితాంతం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు జీవోత్సవాలుగా. అక్కడ అనేక రకాల దుర్ఘటనలు, ఎవరిని కదిలించినా ఏదో ఒక బాధ. సో ముఖ్యంగా ఈ చేవెళ్ల ఘటనకు సంబంధించి సో మీ యొక్క ఇనిషియల్ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? ఇనిషియల్ అబ్జర్వేషన్ సార్, ఇప్పుడు ఈ మన హైదరాబాద్కి ఉన్న 4 దిక్కుల్లో 3 దిక్కుల్లో మీకు ఎక్కడ పచ్చదనం లేదు. ఉన్న పచ్చదనం అంతా ఈ చేవెళ్ల రూట్లోనే. ఇప్పుడు దానికి రోడ్డు డివైడరు, రోడ్ ఎక్స్పాన్షన్ చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నించినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఇచ్చారు. ఇప్పుడు నిన్న కాక మొన్న స్టే తీసేశారు. ఇప్పుడు మార్గం సుగమమైంది. కానీ అన్నిటికంటే కావాల్సిందే ప్రజల్లో చైతన్యం. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది మనకు కనిపించే ఒక యాక్సిడెంట్లో 3 యాక్సిడెంట్లు ఉంటాయండి. ఒక యాక్సిడెంటు మనకు బయట ఇప్పుడు రారీ కొట్టుకున్నది,
ఇంకో యాక్సిడెంట్ లోపల మనుషులు ఆ కడ్డీలకు దానికి తగిలి మరణించింది. ఇంకో యాక్సిడెంట్ బయటికి కనిపించిన యాక్సిడెంట్ అంటే మన బాడీ లోపల హార్ట్ ఉంటుంది కదా, ఆ హార్ట్ ఇక్కడ ఫిక్స్ చేసి లేదండి. సో ఆ హార్ట్ ఈ స్పీడ్లో సడన్గా కొలాప్స్ అయితే ఆగిపోతే బస్సుకు ఆగడానికి ఈ రెండు కొలిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు రెండు ఇలా కొట్టుకుంటాయి, ఈ రెండు ఆగిపోతాయి. కానీ దీంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అదే వేగంతో ముందుకెళ్తుంటారు. అప్పుడు వెళ్ళి దాన్ని ఎదురుగా కొట్టుకొని అక్కడ ఏదైతే ఇంటీరియర్ పార్ట్స్ ఉన్నాయో అది తగులుతుంది. లాస్ట్ థర్డ్ మేజర్ పాయింట్ ఏంటంటే హార్ట్ వెళ్ళి పక్క టెంకులు గుచ్చుకుంటాయి హార్ట్లకు. అందు గురించి కొన్ని శవాల్ని మీరు ఫొటోస్ చూస్తే, స్పెషల్గా ముస్లిం లేడీ ఎవరైతే పసికందు పక్కన పడుకోబెట్టి ఫోటోలో చూశాను, చాలా హృదయం కలిచివేసింది. అలాంటి దాంట్లో ఏమవుతుందంటే బయటికి ఏమి కనిపించామండి. సో ఇలాంటి అవేర్నెస్ చైతన్యం ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి స్పాట్లో డెత్ అవుతుంది. అది సార్ అలాంటివి ఇవన్నీ ఇట్లా ఒకటి అండర్స్టాండింగ్ వస్తే మెయిన్గా కావాల్సింది నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజల్లో చైతన్యం రావాలి, ప్యాసింజర్లో చైతన్యం రావాలి, అప్పుడు వీలవుతుందండి. రైట్ సార్, ఒకసారి ధీరేంద్ర గారిని కూడా ఓపెనింగ్ మార్క్స్ తీసుకుందాం. ధీరేంద్ర గారు, సో మీరు చూసుంటారు నిన్నటి ఘటన, చేవెళ్ల ఘటన సంబంధించి. సో ఏంటి సార్ మీ అబ్జర్వేషన్? ఇది చాలా పద్ధతులు తెలంగాణ చాలా నాకు ఎక్సిడెంట్ అండి. ఇక్కడ హ్యూమన్ అనేది ఎక్కువ ఇన్సిడెంట్ అండి. హ్యూమన్ ఎర్రర్ 70% హ్యూమన్ ఎర్రర్. సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది పిఠాపూర్ రోడ్ ఆల్రెడీ మనకి వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ లో సమ్ 50 years back ఇది ఆల్రెడీ డిజైన్ అయింది. సో అయినా సరే ఇప్పుడు రోడ్ కండిషన్ అట్లా ఉన్నదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంకా డివైడర్ లేకుండా ఇంకో డివైడర్ అండ్ మోస్ట్లీ ఐ విల్ గ్రేట్ ఇట్ యాజ్ ఏ హ్యూమన్ ఎర్రర్. ఆల్రెడీ ఆ అది సో అక్కడ మేనేజ్మెంట్ రైట్ సార్, ఒకసారి మనం జుబేర్ అలీ గారి దగ్గరికి వచ్చి, సార్ ఈ యాక్సిడెంట్ ఇంపాక్ట్ మీరు చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ వర్క్ చేసాయి. కానీ అక్కడ స్పాట్ ఒక్కసారి మనం గమనిస్తే రోడ్డు మీద ఆ బ్రేక్ అంటే ఎమర్జెన్సీ బ్రేక్ వేసిన టైర్ మార్క్స్ కావచ్చు, రోడ్డు మీద ఉన్నటువంటి పెద్ద గుంతలు కావచ్చు, వీటి యొక్క ఇంపాక్ట్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అక్కడ ఆ ఘటన? అక్కడ మనం బస్సు ఇప్పుడు ఇంపాక్ట్ ఇలా ఉంది కదండి, దీన్ని ఈ రెండు ఇంపాక్ట్ అయిన తర్వాత ఒక ఫైనల్ రెస్టింగ్ పొజిషన్కి వస్తాయండి. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఆర్పి, ఫైనల్ రెస్టింగ్ పొజిషన్ ఆఫ్ ద టూ బాడీస్. ఇప్పుడు మనం అక్కడ కనుక చూస్తే సోషల్ మీడియాలో టీవీలో చూసిందైతే ఈ బస్సు సైడ్కి వచ్చిందండి. అంటే డ్రైవర్ మ్యాక్సిమం ట్రై చేశారు ఈ అవాయిడ్ చేయడానికి. అప్పుడు ఇది రెండు వెళ్ళి ఎక్కడైతే హిట్ అయిపోయాయో అందు గురించి ఎప్పుడైతే డ్రైవర్ అవాయిడ్ చేశాడో వీడికి ఓన్లీ ఈ సైడ్ మాత్రమే దొరికిందండి. అదర్వైజ్ దెర్ ఇస్ ఏ హెడ్ ఆన్ ఎదురుగా అయ్యేవి ఇలాగా. కానీ ఇది ఇలా సైడ్కి అయినందువల్ల ఈ సైడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఆ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు మామూలుగా మన ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. సో వెన్ టూ హెడ్ ఆన్ కొలిజన్ హ్యాపెన్స్, ఎనర్జీ కెన్, ఈ మూమెంట్ ఏదైతే రెండు బాడీల మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అటల్ ఇట్ బికమ్స్ ఎ సౌండ్ ఎనర్జీ, క్రష్ ఎనర్జీ అండ్ ద హీట్ ఎనర్జీ. సో ఈ మూడు ఎనర్జీలు పాస్ అనేది వల్ల అక్కడ వాళ్ళకి వేరే తప్పించుకోవడానికి మార్గం లేకపోవడం వల్ల ఇన్ని డెత్స్ టోల్ పెరిగింది. అదర్వైజ్ ఈ హెడ్ ఆన్ కొలిజన్ స్పీడ్ కనుక తగ్గించి ఉంటే అక్కడ బహుశా ఒక గుంత కూడా ఉంది, చూశాను టీవీ ఛానల్లో. ఈ డ్రైవర్ బహుశా ఒక సెకండ్లో ఇలా చేయడానికి ప్రయత్నించుంటాడు. ఈ డ్రైవర్ కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. సో కానీ టిప్పర్ డ్రైవర్ రాంగ్ సైడ్ అంటున్నారు, బట్ అక్కడ నేను రోడ్ అయితే ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏదైతే తప్పించే ప్రయత్నంలో జరిగింది. ఇదంతా అండి మనం ఇలా కూల్గా కూర్చున్న మాట టైం ఉండదండి. లిప్త పాటు అంటే ఒక కనురెప్ప పాటు కొట్టిన దానికంటే ఒక 0.25%లో ఇవన్నీ జరిగిపోతాయి. జరిగిన తర్వాత చూడడానికి మీరు అన్నట్టు కొలిజన్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాంతో కూడా ద మెటీరియల్ విచ్ ఇస్ ట్రాన్స్పోర్టింగ్ ఆ మెటల్ పీసెస్ ఉన్నాయో అది ఓవర్లోడ్, రెండోది వాటి మీద ఒక సరైన ప్రొటెక్షన్ కవర్ లేకపోవడం తోటి అది మొత్తం స్పిల్ అయ్యి ఎక్కడైతే కొలిజన్ జరిగిందో ఎక్కువ భాగం వాళ్ళ మీద అంటే ప్రయాణికుల మీద పడి దాని కింద ఊపిరాడక చనిపోయారు అని కూడా న్యూస్ వస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రమాదాలు రెండు
వెహికల్స్ ఢీకొన్న ప్రమాదాలు చూసినా ఇలాంటి ప్రమాదంలో మెటీరియల్ బస్సు మీద కానీ వేరే వెహికల్ బోల్తా పడిన సంఘటనలు చాలా అరుదండి. ఈ సంఘటనలో ఈ మెటీరియల్ ఎలా బోల్తా పడిందని టెక్నికల్గా అది మ్యాచ్ కావట్లేదు. రెండు వెహికల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత కానీ మనం చెప్పలేము. సార్ ఇక్కడ రెండు మనం తీసుకుందాం సార్. ఇటీవల జైపూర్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా సేమ్ ఇదే డంపర్ ఐ థింక్ దానికి దాదాపు ఒక 5 కిలోమీటర్ల ద్వారా దాన్ని డ్రాక్ చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి సార్. అక్కడ కూడా దాదాపుగా ఒక 10 మంది దాకా చనిపోయారు, ఒక 30 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. అంటే ఒక ఇంపాక్ట్ జరిగిన తరువాత డ్యామేజ్ కంట్రోల్ అనేది సార్ ఎందుకు అక్కడ మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ దీంట్లో 5 కిలోమీటర్స్ దాకా డ్రాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అవునండి. సో ఇంపాక్ట్ జరగడం అనేది మీరు అన్నట్టు ఒక లిప్తపాటులో జరుగుతుంది. అవునండి. కానీ దేర్ ఆఫ్టర్ దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏంటి, ఎందుకని అక్కడ ఎట్లా జరుగుతుంది? అక్కడ జరిగింది ఏంటంటే ఫోర్స్ ఏదైతే వస్తుందండి, ఈ హెవీ వెహికల్స్ ఇప్పుడు మన దగ్గర ఏ దేశాన్ని పురోగతి సాధించాలంటే లాజిస్టిక్ ఇంప్రూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉంది, వీఆర్ రన్నింగ్ టు ద ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ భారతదేశం. ఇక్కడ ఏంటంటే లాజిస్టిక్లు ఇక పెరుగుతూనే పోతాయి. ఇప్పుడు ఇక్కడ డిజైన్ మోడల్లో వచ్చేపాటికి ట్రావెలింగ్ ఇన్ ఏ కార్, ట్రావెలింగ్ ఇన్ ఏ కమర్షియల్ వెహికల్, ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రక్, ఇట్స్ ఆల్ ఎంటైర్లీ డిఫరెంట్. టెక్నికల్గా మాట్లాడితే ఈ ఫోర్స్ని మనం అరికట్టలేమండి. ఈ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే చాలా మటుకు తీవ్రత తగ్గిపోతుందండి. రైట్. అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇక్కడ చాలా అవసరం అండి. అదే అన్నింటినీ కాపాడుతుందండి. ధీరేంద్ర గారు, సో ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుస ఘటనల నేపథ్యంలో ఒక ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ ట్రైనర్గా, సో మీరు అంటే ఇక్కడ డ్రైవర్ల తప్పిదమా, సరే ఎవరి తప్పిదమైనా ఒక దురదృష్టకర ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో వీటికి అరికట్ట వేయాలి అంటే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే, సో డ్రైవింగ్ టెక్నిక్స్ ఏంటి, అంటే పోస్ట్ యాక్సిడెంట్ ఇంపాక్ట్ని తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? రైట్. ఐ థింక్ సమ్ ఆడియో విల్ రీఫిక్స్ దిస్ ఆడియో ప్రాబ్లం. సరే, అంటే ఇక్కడ ఇది కూడా మనం చూడాలి సార్. కేవలం ఒక డ్రైవర్ తప్పిదంగా మనం పరిగణించాలా, లేకుంటే ఆ వెహికల్, అది బస్ కావచ్చు, ట్రక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఒక కండిషనింగ్, అంటే దాన్ని చెక్ చేసి దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫై చేయాల్సినటువంటి వ్యవస్థల్లో లోపాలుగా చూడాలా, ఎలా చూడాలంటారు సార్? సార్ ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 2 దాంట్లకి ఫిట్నెస్ అన్ని రకాలుగా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందండి. ఓకే, రైటా. ఇక్కడ కావాల్సిందంతా ఏంటంటే డ్రైవర్ ఎడ్యుకేషను. ఇప్పుడు మనకు ఏ ప్రమాదానికైనా ఆయు పట్టు వచ్చి డ్రైవర్కు ఉన్న ఇంగిత జ్ఞానం, వాడికి ఉన్న నాలెడ్జు, ఆ డ్రైవర్ కాదండి, ఒక 40 మంది ప్రాణాలకి కాపలాదారుడు. రైట్. సో ఆ డ్రైవర్కి కనుక కాన్షియస్నెస్ ఉంటే, అది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్కి గురవడం చాలా అరుదండి. రైట్. మిగతా బస్సులు ప్రైవేట్ ట్రావెల్ చూస్తూనే ఉంటాం. వాళ్లకు ఆర్టీసీ డ్రైవర్లకి ఏంటంటే భయము, భక్తి, బాధ్యత, బరువు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలలో డ్రైవర్ ఆయుపట్టు, కాబట్టి దీంట్లో మ్యాక్సిమం డ్రైవరు కాపాడడానికి ట్రై చేసినట్టు ఉంది. కానీ టిప్పర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ స్పీడు ప్లస్ మార్నింగ్ లేచాడు 4:30కి అక్కడికి వచ్చాడు అంటే 6 o'clock అంటే ఎక్కడో 4 o'clock బయలుదేరింటాడు. తొందరగా గమ్యం చేయాలనే ప్రయత్నము, ప్లస్ ఆ రోడ్డు బాగాలేకపోవడము, ఆ రోడ్డుని నేను స్టీరింగ్ ఇలా తిప్పితే ఇలా అవుతుందని ఆ పరిజ్ఞానం లేకపోవడం, అంటే ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళకి లేకపోవడం. అవునండి సార్. ఇప్పుడు డ్రైవింగ్ చేయగలగడం వేరే, టెక్నికల్గా ఎదుటి వాళ్ళకి తనకు ఎటువంటి నష్టం జరగకుండా సేఫ్గా చేయడం వేరే. ఇప్పుడు నా ఓన్ వెహికల్ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నా ఇంపాక్ట్ వల్ల నాకు ఒక్కడికే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ అవేర్నెస్ అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ కాన్షియస్నెస్, అట్ ద సేమ్ టైం మనకు చేస్తున్న వర్క్ మీద ఒక ఇంట్రెస్ట్. సో వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు హైవేస్ తీసుకున్నా, లేకుంటే
లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే స్పీడ్ కావాలి. అవునండి. ఎందుకంటే ఒకప్పటిలాగా నేను ఏదో 30-40లో వెళ్తాను అంటే గమ్యస్థానాన్ని చేరుకోలేము. కుదరదండి. కానీ ఈ స్పీడ్ని కంట్రోల్ అంటే స్పీడ్ అందుకోగలిగినటువంటి వెహికల్స్ ఉన్నాయి, కానీ ఆ స్పీడ్ని బేర్ చేయగల రోడ్ స్ట్రక్చర్ మనకు ఉందా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. అవునండి. దీనికి ఏమంటారు సార్? రోడ్ స్ట్రక్చర్ ఇప్పుడు స్లోగా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను లక్నో వెళ్ళాను, అక్కడ 16 లేన్ ఉందండి, రైట్? అంటే రోడ్ స్ట్రక్చర్ అవుతుంది, మార్పు జరుగుతుంది. కానీ ఈ మార్పు జరిగే లోపల జరిగే దారుణాలు ఉన్నాయి చూసారా, అవి దాన్ని కొద్దిగా డ్రైవర్ పరిజ్ఞానము, డ్రైవర్ ట్రైనింగ్. ఇప్పుడు మీ దృష్టిలో మీ తెలిసిన పరిధిలో ఎవరైనా విన్నారంటే నేను పెద్దగా అయ్యాక డ్రైవర్ అవుతానని? ట్రూ ట్రూ. నా తమ్ముడిని కానీ మా అన్నని కానీ నా కొడుకుని కానీ డ్రైవర్ చేస్తానని మనం ఉన్నామా? ఎప్పుడు వినాం. కానీ డ్రైవర్ లేదే రవాణా వ్యవస్థ లేదే. ఈ పాయింట్ మీద అడ్రస్ సొసైటీలో కూడా వీరికి చదువు అవ్వకపోతే ఇది ఒక డ్రైవింగ్ లాస్ట్ ఆప్షన్గా, అది వరస్ట్ వాడు బెస్ట్ వర్క్ చేయాలి. అది ఇప్పుడు మనకున్న అటు ఈ సంస్కృతి ఏదైతే ఉందో, డ్రైవరు అంటే చిన్న చూపు మన దగ్గర. కాబట్టి ఎవరు డ్రైవర్ కావాలని కోరుకోడు. మరి డ్రైవర్ లేదే రవాణా వ్యవస్థ లేదు. బట్ వాట్ హీ హోల్డ్స్ ద వీల్ ఇట్ ఈస్ నాట్ ఎ వీల్, ఇట్స్ 40 పీపుల్ లైవ్స్. ఆయుపట్టు అంటారు, యముడు అంటారు చూసారా, అన్ని ప్రాణాలు ఆయన చేతుల్లో పట్టుకుంటాడు. ఆయన సరిగ్గా ఉండి చేయగలిగితే మన పురోగతి ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా సార్, స్పీడ్ గవర్నెన్సెస్ అనేవి లేకపోవడం కూడా మేబీ కారణాలకు కావచ్చు అని ఒకసారి మళ్ళీ ధీరేంద్ర గారు అంటే దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మితిమీరిన వేగమా, లేకుంటే జుబేర్ అలీ గారు ప్రస్తావించినట్టుగా ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడమా, లేకపోతే రోడ్డు సంబంధించి గుంతలమయమైనటువంటి ఒక వ్యవస్థన, ఎలా దీన్ని, లేదా అన్నింటినీ కలిపిన ఒక సమగ్ర వైఫల్యమా? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మితిమీరి వేగం అయితే ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ వేగంని ఎలా ఎక్కడ అరకట్టాలి అనేది ట్రైనింగ్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకోటి అక్కడ బస్సు ఆయన కూడా ట్రైన్డ్, సరే మనము ఇది కూడా ఆపోజిట్ వెహికల్ నుంచి వస్తుంది అంటే మనం దాన్ని ఎలాగ ట్యాకిల్ చేయగలుగుతాం, ఇవన్నీ ట్రైనింగ్లో ఒక పార్ట్ అన్నమాట. ఒక ఎమర్జెన్సీ ట్యాక్లింగ్ ఇవన్నీ ఉంటుంది అన్నమాట. లైక్ సో ఇక్కడ పోర్టల్ నుంచి ఏదైతే స్పీడ్గా వచ్చారో, సో అబ్సల్యూట్లీ ట్రైనింగ్ అవేర్నెస్ అనేది మనకి లైసెన్సింగ్ సిస్టమ్ ఎట్లుందో అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఇది చేంజెస్ ఒకటి రావాలి. అంత వెయిట్ ఉన్న వెహికల్ని మీరు తీసుకుని వెళ్తున్నా అంటే ఈవెన్ టైర్ కండిషన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎఫెక్టివ్ వలన ఆ లోడ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చాలా ఇది ఉంటుంది. ప్లస్ ఈ సిస్టమ్ ఇదంతా ఓవరాల్గా ఒక ఇదిగా చెప్తాను అంటే లైక్ స్పీడ్ అనేది ఫస్ట్ మేజర్ పార్ట్ అది. ఎందుకంటే యూ కెనాట్ కంట్రోల్ ఆ సిచ్యువేషన్ బట్టి స్పీడ్స్ వెళ్ళాలన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఈ స్పీడ్ గవర్నెన్స్ లేకపోవడం వెహికల్స్కి అవి కూడా ఇక్కడ ప్రధాన కారణం అవుతుంది. ఏదో ఒక ఘటన జరిగినప్పుడు మాత్రం హడావిడిగా కొన్ని వెహికల్స్ని ఆపడం, వాటికి సంబంధించిన ఫిట్నెస్లు చెక్ చేయడం, ఇది ఒక ప్రహసనం. కానీ ఇంకొకటి కూడా సార్, అదే పనిగా ప్రతిరోజు ప్రతి వెహికల్ ఫిట్నెస్ చెక్ చేయడం అనేది వ్యవస్థలో సాధ్యమయ్యే పని కాదు. సో ఏమంటారు ధీరేంద్ర గారు? రైట్, ఫిట్నెస్ అనేది ప్రతిరోజు డైలీ చెక్స్ అనేది ఉంటుంది. రైట్, డైలీ చెక్స్ ఉంటుంది. ఇంకా ఇందాక మీరు అన్నారు స్పీడ్ గవర్నర్ ఇది అనేది, ఓకే అదొకటి స్పీడ్ గవర్నెన్స్ అది వేరు. ఓకే, స్పీడ్ గవర్నర్ అంటే వీళ్ళకి కంట్రోల్ ఒకటి ఉంటుంది అంట. మ్యాక్సిమం 80 స్పీడ్గా కమర్షియల్ వెహికల్స్కి 80 స్పీడ్ వెళ్ళదు. అక్కడ ఇంటర్నల్ ఒక కనెక్షన్ ఉంటుంది. ఈవెన్ ఫర్ క్యాబ్స్ ఆల్సో దే ఆర్ డూయింగ్ మాట. అదొకటి. సో ఇక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కండిషన్ బట్టి మెయిన్ మేజర్గా అయితే ట్రైనింగ్ అయితే చెప్తాను. ఇంకోటి క్వశ్చన్ ఏంటన్నారు? అంటే ఇక్కడ ఈ స్పీడ్ గవర్నెన్స్ రాకపోవడం అనేది ఒకటైతే, ఫిట్నెస్కి సంబంధించినటువంటి రెగ్యులర్ చెక్స్ అంటే ఆర్టీఏ వాళ్ళు సరిగా చూడట్లేదు అనడం కూడా అది తప్పే కదా. సో ఇక్కడ ఫిట్నెస్ అంటే ఏమవుతుందంటే ప్రైవేట్ నేనే పర్సనల్లీ చూశాను. ఒక స్కూల్ బస్సెస్ ఉందనుకోండి, టిప్పర్స్ ఇలాంటివి, ఫిట్నెస్ టైంలో మీకు ఒక అన్నీ చూపెడతారు లైక్ లైట్నింగ్ ఇవన్నీ, టైర్స్ కూడా. ఈవెన్ దేర్ ఆర్ సర్టన్ కేసెస్ టైర్స్ కూడా చేంజ్ చేసేస్తారు. మనకి తూప్రాన్ దగ్గర మొసైపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, స్కూల్ పిల్లలు చనిపోయారు. నెక్స్ట్ డే అక్కడ స్కూల్కి వెళ్ళి చూసాము, టైర్ కండిషన్ చాలా బాగాలేదు, కానీ ఫిట్నెస్ అప్పుడే జరిగిందట ఒక 1 వీక్ బ్యాక్ ఏదో. సో ఈ టైర్ తీసుకుని వెళ్ళి ఇంకోటి టైర్స్ బాగానే ఉంది అని చూస్తాం కదా. సో ఇట్లా ఫిట్నెస్ అంటే డీప్గా జరగటం లేదని నేను చెప్తున్నాను. అంటే మనం ఓవరాల్గా అవుట్ సైడ్ చూస్తాము, లైటింగ్స్ ఇవన్నీ చూస్తాము, తర్వాత ఏం చేస్తారు, ఒక సర్టిఫికేట్ మీకు దొరికింది 1 year దాకా అది వ్యాలిడ్ ఉంది. సో అది జరిగే కండిషన్స్ ఉంటుందండి సార్. అంటే ఇక్కడ 2 అంశాలని మనం చూస్తే, డ్రైవర్స్కి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ శిక్షణ, రెండోది వెహికల్స్ యొక్క ఫిట్నెస్, వీటన్నిటితో కూడా
వ్యవస్థల్ని సమన్వయం చేయడానికి, అంటే ఇందాక జుబేర్ అలీ గారు చెప్పినట్టుగా ప్రమాదం అయితే జరిగింది, దాన్ని మనం నివారించలేం, కానీ ప్రమాద తీవ్రతను నివారించడానికి డ్రైవర్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరులు కావచ్చు, వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది కల్పించడం ఎంతవరకు అవసరం, అది ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? చాలా అవసరం అండి. అని చెప్పింది వెరీ రైట్లీ సెడ్. ఇప్పుడు మనము ప్రయాణించే వాళ్ళే కాదు, డ్రైవింగ్ చేసేవాళ్ళే కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎందుకంటే రోడ్ అనేది ప్రతి మనిషికి అక్కడ అవసరము. ఇంకా అక్కడ వాళ్ళు నియర్ బై ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమీడియట్లీ వాళ్ళు చెప్పడం, కానీ అథారిటీస్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. నేనే కొన్ని విషయాలు ఇక్కడ జంక్షన్లో ప్రాబ్లం ఉందండి, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం, కానీ అక్కడ మనకి లాగింగ్ విత్ ది అథారిటీస్, అక్కడ వాళ్ళు సీరియస్నెస్ తీసుకోవటం లేరు. ఈ ప్రజల్లో కూడా కొంతమంది ఇంకా చాలా అవగాహన రావాలి, అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలండి. మనం రోజు వాడుతున్న రోడ్డు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా ఇమీడియట్లీ అయినా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాతనే ఇలా మేలుకోవడం కాదు, మనం ముందుగానే చేస్తూ ఉండాలి. అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రూ. అంటే ఇక్కడ జుబేర్ అలీ గారు, సార్, ఫైర్ అనేది మీరు ఇందాక చెప్పినట్టుగా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎనర్జీ వి కాంట్ క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. అవునండి. ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఎస్ సార్. సో అది సౌండ్గా కానీ హీట్గా కానీ అవ్వాలి. అక్కడ హీట్ ఎరప్ట్ అయినప్పుడు ఫైర్ క్యాచ్ అయ్యేటువంటి ఇది ఉంది. సో మొన్న రీసెంట్గా జరిగినటువంటి కర్నూలు ఇన్సిడెంట్ మనం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అవునా. సో వాట్ ఎవర్ రీజన్, అది బైక్ డ్రాగ్ అయింది, ఫైర్ ఎరప్ట్ అయింది, పెట్రోల్ స్పిల్ అయింది, క్యాచ్ అయింది, కానీ కార్గోలో ఉన్నటువంటి ఆ మొబైల్ పీసెస్ ఏవైతే వాటిని ఎన్హాన్స్ చేసి. అవునండి. సో ఇక్కడ ప్రమాదానికి ఇవి అగ్నికి ఆజ్యం పోయడం. అవునండి. సో వీటిని హౌ టు అవాయిడ్? సార్, ప్రమాదానికి ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన మన చేవేళ్ళ సంఘటన తీసుకుంటే, ఇప్పుడు మీరు అందరూ నార్మల్గా గమనించింది ఏంటంటే కంకరపడి కూరుకొని పోయారు చాలామంది, అది ప్రాణాంతకంగా మారింది అని. కానీ నా దృష్టిలో లా ఆఫ్ ఫిజిక్స్ని తీసుకుంటే ఈ రెండు హెడ్ ఆన్ కొలిజన్ ఎప్పుడైతే అయ్యాయో అప్పుడే అందరూ ప్రాణాలు పోయాయండి. ఓ, ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక యాక్సిడెంట్లో 3 యాక్సిడెంట్లు ఉంటాయి, అప్పుడు అందరూ ప్రాణాలు పోయాయి. ఇంకా భూస్థాపి, ఎందుకంటే ఆ కొన ప్రాణాలతో వాళ్ళని కూడా తీయడానికి ఆపర్చునిటీ లేక, ఈ టెక్నికల్గా ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇది దీని మీద బోల్తా పడ్డం. ఎందుకంటే ఎప్పుడు బోల్తా పడ్డాలంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. అదేంటి, ఇక్కడ యాక్సిల్ విరిగిపోవడమా, లేకుంటే ఇది బోల్తా పడే సందర్భాలు చాలా అరుదండి. కానీ ఇక్కడ బోల్తా పడింది అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇంపాక్ట్లోనే ఇక్కడ ఇదొక 15 టన్నులు మనుషులు ప్లస్ ఫ్యూయల్ కలుపుకొని ఇదొక 20-30 టన్నులు, అంటే 15 టన్నులు 30 టన్నులు ఉన్న బాడీ, మరి దాంట్లో స్పీడ్ ఒక్కొక్కరు 60-70. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ అంటే మనం 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు వర్షంలో ఒక్కొక్క చినుకు సూదిలాగా గుచ్చుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే మనము స్పీడ్లో ఉన్నాం, పైకి వచ్చే నుంచి వచ్చిన చుక్క, వర్షపు చుక్క గ్రావిటీ వల్ల అది కూడా స్పీడ్ ఉంది. వెన్ దే బోత్ కొలైడ్ ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ అండి. సో అందుగురించి ఏంటంటే ఈ బస్సు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్లో బస్సు డిజైన్లో కూడాను మనకు బస్సు ఇలాగే డిజైన్ చేసుకోవాలి, ఎందుకంటే ఏరోడైనమిక్స్ కావాలి. దీంట్లో ఆపర్చునిటీ సీట్ బెల్ట్ ఉండవండి. ఓకే. ఎలాంటి బస్సులో కూడా సీట్ బెల్ట్ ఉండవు. ఎలాగంటే ఎంత ఓల్వో బస్సు అయినా సీట్ బెల్ట్ ఉన్నా పెట్టుకోరండి, రైటా? అది ఒకటి. రెండోది ఏంటంటే దాంట్లో ఉన్న మెటల్, సరౌండెడ్ బై ద మెటల్, కుషనింగ్ సైడ్కి పక్కన ఎయిర్ బ్యాగ్స్ ఏముండవండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు కారు ఉంటే కారులో ఫ్రంట్ పోర్షన్ బోనెట్ దగ్గర క్రంబుల్ జోన్ అంటారండి. ఆ క్రంబుల్ జోను ఏదైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే కారు తను సాక్రిఫైస్ చేసి ప్రాణం వస్తుంది ప్యాసింజర్కి. బస్సు ఏం చేస్తుందంటే తను బతకడానికి ఈ ఎనర్జీని వెనకలికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ఎనర్జీ వల్ల జనాలకి ఇంపాక్ట్, ప్రయాణికులకు ఏదైతే ఎక్కువ దెబ్బలు బస్సుల్లో ఇందు గురించి తగ్గుతాయి. ఆ కుదుపు ఏదైతే ఉందో అది ఆర్గాన్స్ని ఫెయిల్యూర్ చేస్తుంది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇంటీరియర్గా బాగా డ్యామేజ్ అవుతాయి. ప్లస్ ఈ ఏదైతే కంకర పడిందో ఆ కంకర కింద వాళ్ళు డిప్ వెళ్తే సార్ బస్కి, అంటే ఇప్పుడు నిన్న జరిగిన చేవేళ్ల బస్సు తీసుకుంటే ఇట్స్ ఫ్రంట్ ఇంజన్. సో కొన్ని ఇప్పుడు వోల్వో లాంటి వాటికి రేర్ ఇంజన్ ఉంటుంది. సో ఇప్పుడు డంపర్స్ వీటికి అన్నిటికి కూడా ఫ్రంట్ ఇంజన్ ఉంటుంది. సో ఈ కొలిజన్ లో కూడా అంటే ఆ టార్క్ అనేది కూడా ఇక్కడ సేమ్ ఉంటుందండి, సేమ్ ఉంటుంది. అది దాంట్లో ఏమి వెనకాల ఇంజిన్ ముందర ఇంజిన్ ఉండదండి, ఓన్లీ రియర్ ఇంజిన్. ఒకటేమో ఇంజనీరింగ్ వే సైంటిఫిక్గా ఫెసిలిటీ చేయడానికి, 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాపాడుతుంది. అందు గురించి మీరు ఓలో బస్సులు చాలా కిందికి ఉంటాయి.
సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ట్రక్కులో మీకు ఎప్పుడైతే ఈ హైట్ పొజిషన్ ఎక్కువ ఉందో, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉందో, అప్పుడు మీరు ఇంబ్యాలెన్స్ అవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అది అందు గురించి ఏంటంటే ట్రక్కులు చాలా తొందరగా బోల్తా పడితే బస్సులు పడవు. బస్సుల్లో మనకు సేఫ్టీ ఫీచర్స్ చాలా తక్కువ. మనం నమ్మకం ఏంటంటే మనం చూసింది నమ్మమండి, నమ్మింది చూస్తాం. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు పడి ఉంటాడు, హెల్మెట్ లేక వాడు తగలగా బలి ఉంటుంది. అక్కడ వేల మంది అలా పక్క నుంచి వెళ్ళిపోతారు, కానీ అయ్యో ఏం పాపం చేశాడో, నేను చాలా మంచోడిని, హెల్మెట్ లేకుండా పడిపోయాడు అని ఎవ్వరు ఆలోచించరండి. ఎందుకంటే అక్కడ చూసింది నమ్మమండి. మన నమ్మకం ఏంటి, నేను చాలా మంచివాడిని, నాకేమీ కాదు అన్న కాన్సెప్ట్ ముందుకెళ్తారు. సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి, ఆ సేఫ్టీ మీద ఫోకస్ చేయాలి. ధీరేంద్ర గారు, ఇక్కడ అనేక ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఇప్పుడు జుబేర్ అలీ గారు లేవనెత్తినట్టుగా, బస్సుల డిజైనింగ్ ఇవి మృత్యువాహకాలు. సో ఈ మాట మనం అనొచ్చా? ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇంపాక్ట్లో అక్కడ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక యాక్సిడెంట్ కాదు ఇది. ఆ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా వాళ్ళకి లోపల ఉన్నటువంటి మెటల్ కావచ్చు, సో అన్ప్రొటెక్టెడ్ అంటే సీట్ బెల్ట్స్ లాంటివి లేకపోవడం కావచ్చు. బట్ ఇట్ ఇస్ టేక్ ఇట్ గ్రాంట్, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థలే ఇవన్నీ కూడా. సో ఎలా చూడాలి? రైట్, ఎందుకంటే ఓకే, బస్సెస్ మనం పూర్వకాలం చూసుకుంటే యాక్చువల్లీ ఒకటి సింగిల్ ప్లేట్గా ఉండేదండి. ఒకసారి ఫ్రంట్ సైడ్ ఇంపాక్ట్ అయితే అది లాస్ట్ దాకా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత నేను చూసిన ఒక 20 years బ్యాక్ 2 ప్లేట్స్ మాత్రము అంటే సపరేట్ చేశారు. ఈ ఇంపాక్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అక్కడ దాకా అవ్వకుండా అక్కడే ఫస్ట్ తీసుకోవాలి అనేసి అదే ఉండేది. సో ఈ డిజైన్ ప్రకారం ఇక్కడ నడిపే బస్సులు ఇది మెయింటెనెన్స్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆర్టీసీలో కూడా ఈవెన్ అక్కడ చూసాము, సరిగా మెయింటెనెన్స్ అయితే ఉండదండి టు బి ఫ్రాంక్లీ. ఎందుకంటే వాళ్ళకి పార్ట్స్ రావడం ఇవన్నీ ప్రాబ్లము. ఇంకోటి డిజైన్ బట్టి ఇప్పుడు లేటెస్ట్ కొన్ని బస్సులు అయితే నిజంగా డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి. లైక్ సార్ అన్నట్టు కూడా సీట్ బెల్ట్స్ ఇవి కొన్ని చోట్ల ఇప్పుడు కంపెనీ అయితే వాళ్ళు కంపెనీ బస్సెస్ ఉన్నాయి, ఆ సీట్ బెల్ట్స్ కూడా వాళ్ళు సెల్ఫ్ ఫిట్టింగ్ చేసుకుంటున్నారు అనమాట. అది దెన్ అగైన్ హ్యూమన్ ప్రాబ్లము, అది వేసుకుంటారో వేసుకోరో అది డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ నడిపేది మనకి నార్మల్ ఏంటంటే సిటీలో మంచి బస్సులు పెట్టేస్తాం, ఊర్లలో నార్మల్ నెక్స్ట్ ఫేజ్ అన్నీ అక్కడ నడిపిస్తూ ఉంటాము. సో అది చెక్ చేసుకోవాలి. మనకి ఎలాగ 10 years 15 years అనేసి ప్రైవేట్ వాళ్ళకి ఎంత సీరియస్గా ఉంటారో అదేవిధంగా ఇది కూడా ఇప్పుడైనా డిస్కార్డ్ చేయడం చూడాలి. టెక్నాలజీ అయితే పెరిగింది, సో దీన్ని డిజైన్ పార్ట్ కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఈ ప్రమాదం తర్వాత రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డీజీపీ గారు నెక్స్ట్ డిసెంబర్ 15 అంటే డిసెంబర్లో ఒక 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, తర్వాత ఈ రోడ్ సేఫ్టీ యొక్క ప్రాధాన్యతను గురించి కార్యక్రమం నిర్వహిస్తామంటున్నారు. బట్ ఇవి ఒక ఇన్సిడెంట్ జరిగిన తరువాతని కాకుండా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేపట్టాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఎటువంటి వల్నరబుల్ థింగ్స్లో ఇవి అవసరం, ఎక్కడ ఇవి నిర్వహిస్తే కొంత యూస్ఫుల్గా ఉంటుంది? తప్పకుండా అండి. ఇది యాక్చువల్లీ ఇది రెగ్యులర్గా చేయాలి. ఇది ఎప్పుడు ఇన్సిడెంట్ అయినా 2013 నుంచి ఆ ఇన్సిడెంట్స్ నుంచి అలానే జరుగుతుంది, కానీ ఇది ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా మేలుకుంటామో తెలియదు మరి. బట్ అఫ్ కోర్స్ ఎక్కడ చేయాలి అంటే జంక్షన్స్లో మేజర్గా ఇది కాన్స్టెంట్గా ఒక ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ఒక మేజర్ జంక్షన్స్లో కానీ ఆ ఊర్లలో కానీ ఒకటి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అని తీయాలి. ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ చేశాం రాజస్థాన్లో, వాళ్ళు 4 elements తీసుకున్నారు. డ్రంక్ డ్రైవింగ్, పెడస్ట్రియన్ క్రాసింగ్, ఇలాంటివన్నీ ఒక 4000 గ్రామ పంచాయత్స్లో ట్రైనింగ్లు అయినాయి. ఇలా ఏదైనా మనం మాస్గా చేసి ఒక ట్రైనర్ పెట్టేసి మనుషుల్ని అవేర్నెస్ చేయొచ్చు. దీనికి స్పేస్ అంటే మనము ఒక మేజర్ జంక్షన్స్లో తీసుకోవాలండి, సో దట్ మెనీ పీపుల్ కెన్ అట్రాక్ట్. అంటే ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ ధీరేంద్ర గారు అండ్ జుబేర్ గారు, గడిచిన 11 సంవత్సరాల్లో ఓన్లీ ఇన్ తెలంగాణ అరౌండ్ 86,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందితే 85% సో ఓవర్ స్పీడ్ ఈజ్ ది కాజ్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి ధీరేంద్ర గారు? సో ఫైనల్లీ చెప్పింది ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అనేది మనము ఇప్పుడు చాలా మటుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకునే బదులు ఇప్పుడు ఓవరాల్గా కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ ఒక స్పీడ్ కెమెరాస్ ఉంది, మనకి డిస్ప్లే చేయాలి. ఫారెన్ లాగా మీరు ఓపెన్గా చెప్పండి ఇది స్పీడ్స్ ఇక్కడ తగ్గించాలి అనేసి. ఎందుకంటే ఆ టైంలో చలాన్ పడుతుంది, తర్వాత నాకు ఎలాగ డిస్కౌంట్ ఉంటుందిలేండి అది. సో ఇక్కడ ఇంకోటేమో స్పీడ్ కమింగ్ మెజర్స్ ఎక్కడెక్కడ ఏదేది అవసరమో, బ్యారికేడ్ అవ్వాలా, రంబల్ స్ట్రిప్స్ కావాలా, ఇమీడియట్లీ స్పీడే అంటే ఫస్ట్ స్పీడ్ గురించే మనం ఆలోచించాలి. ఎవరీ జంక్షన్స్ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే జంక్షన్సే బెండ్స్లోనే ఇలాంటి చోట్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంది.
సో స్పీడ్ని ఈ టైప్లో మనము చేయొచ్చు. రైట్. జుబేర్ గారు, సో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యం భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అంటే ఒక ఎక్స్పర్ట్గా, ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా మీరు ఇచ్చే కంక్లూజన్ ఏంటి సార్? కన్క్లూజన్ సార్, ఇప్పుడు ఏదైతే 2 వెహికల్స్ చేవేళ్ల ఘటన తీసుకుంటే దాని మీద రియల్గా రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలండి. దానికి 2 రోజులు బస్సుకి పడుతుంది, 2 రోజులు వెహికల్కి ట్రక్కుకు పడుతుంది. ఇవన్నీ పక్కకు తీసి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఎగ్జామిన్ చేసి ఎందువల్ల అందరూ కనిపించేది ఏంటి, ఆ స్పీడ్కి వెళ్ళారండి రాంగ్లో. అది కాకుండా మెకానికల్ ఫాల్ట్ని రూల్ అవుట్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ అవుట్ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే మనం చంద్రయానికి వెళ్ళిపోయాం, ఇంత చిన్న పని చేసుకోలేమండి. కానీ ఒక సంఘటితంగా ఏర్పడి అన్ని అవేర్నెస్ తీసుకొస్తే ఇలాంటి తీవ్రతను తగ్గించుకోవచ్చు సార్. వెల్ సెడ్ సార్. ఇది ఒక క్యుములేటివ్ కన్స్ట్రక్టివ్, అంటే వ్యవస్థల మధ్య ఒక సమన్వయంతో జరగాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియ. కేవలం ఒకరి మీద నెపం నెట్టో లేకుంటే ఒక ఘటనని బూచిగా చూపి ఈ ఘటనకు సంబంధించి ఇది ఒక గాడ్ ఆఫ్ యాక్ట్గా దాన్ని అభివర్ణించడము చేయడం అనేది మాత్రం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ పాఠాలు నేర్పని రోడ్డు ప్రమాదాలు భవిష్యత్తులో మనందరికీ ఒక గుణపాఠాలు నేర్పుతాయి. సో ఇటువంటి ప్రమాదాలను మళ్ళీ మనం వినకూడదు, చూడకూడదు, అనుభవించకూడదు అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జుబేర్ అలీ ఖాన్ గారు, ధీరేంద్ర సామ్నియన్ గారి కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క విలువైన అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఇది ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ యాదగిరి సమర్పణలోని స్పాట్లైట్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.